హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ గోపి యూట్యూబ్ ఛానల్. హాఫ్ శారీ ఫంక్షన్ అనేది ఎవరిది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా అన్నాను కదా. యాక్చువల్గా ఎవరిదంటే మా చిన్నక్క వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, అంటే మా బావగారు వాళ్ళ బ్రదర్ వాళ్ళ పాపది, అంటే మా పెద్ద బావగారు వాళ్ళ పాపది హాఫ్ శారీ ఫంక్షన్ అనమాట. వాళ్ళు యాక్చువల్గా హైదరాబాద్లోనే ఉంటారు. ఫంక్షన్ కూడా హైదరాబాద్లోనే చేశారు. ఒక ఫంక్షన్ హాల్ అయితే తీసుకున్నారు ఫంక్షన్ కోసం అయితే. ఇంకా మా చిన్నక్క వాళ్ళు, మళ్ళీ వాళ్ళ చిన్న బావగారు వాళ్ళు అందరూ అయితే ముందు రోజే వచ్చారనమాట హైదరాబాద్ అయితే. ఇంకా వీళ్ళందరూ అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అంటే ఇంకా చిన్నక్క వాళ్ళ బాబుని అయితే నేను మా ఇంటికి తీసుకొచ్చాము. ఫంక్షన్లో అయితే 3 ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. ఇలా టాటూస్ వేయటం ఒకటి, కోలాటం ఒకటి, మ్యాజిక్ షో ఒకటి. మ్యాక్సిమం ఇలా టాటూస్ అండ్ కోలాటం అయితే నేను ఈ వీడియోలోనే యాడ్ చేస్తున్నాను. మ్యాజిక్ షో అనేది సపరేట్ వీడియో చేస్తాను, అది చూడటానికి కూడా బాగుంటుంది. అయితే ఫస్ట్ మేము వెళ్ళేసరికంటే ఎక్కువ ఎవరు రాలేదు, మ్యాక్సిమం ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. ఫస్ట్ అయితే ఇంక అందరం టాటూస్ వేయించేసుకుందాం అని చెప్పేసి వేయించుకున్నాము. ఫస్ట్ వీళ్ళైతే ఇంటి నేము భీమా కాబట్టి చిన్నపిల్లలందరూ భీమా అని చెప్పేసి వేయించుకున్నారు. ఇంకా 1 by 1 అయితే ఇంకా టాటూస్ అయితే వేయించుకున్నాము. ఇంకా ఇక్కడైతే లక్షకు కూడా వేస్తున్నారనమాట. అంటే భీమా అయితే రాసేసారు. తర్వాత ఏదో స్పైడర్ మ్యాన్ సంథింగ్ ఏదో చెప్తే ఆ బొమ్మ కూడా వేస్తున్నారనమాట. ఇక్కడ సాంగ్స్ పెడితే ఇంకా దేవుడు సాంగ్స్ పెట్టారనమాట. ఇంక ఇక్కడ మా లక్కీ అయితే ఇంకా డ్యాన్స్ చేస్తుంది. నేను భరతనాట్యం చేస్తాను అని చెప్పి ఏదో డ్యాన్స్ చేస్తే వీడియో అయితే రికార్డ్ చేశాను. తిను వచ్చేసి మా అక్క వాళ్ళ మామయ్య, అంటే మా బావగారు వాళ్ళ డాడీ అనమాట. తిని కూడా మామయ్య ఏదో ఒకటి వేయించుకోండి అంటే శ్రీరామ అని చెప్పి వేయించుకున్నారు టాటూ అయితే. ఇక్కడైతే నేను గోపి టాటూ వేయించుకొని వచ్చి తనకి చూపిస్తున్నాను. ఇలా వేసుకున్నాను, ఎలా ఉంది అంటే సూపర్ ఉంది అని చెప్తున్నాడు. మా బావగారు వాళ్ళ మమ్మీ డాడీ అనమాట వీళ్ళైతే. నాకు అత్తయ్య మామయ్య అవుతారు. ఇంకా వాళ్ళని కూడా హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసి అంటే మా పెద్ద బావగారు వాళ్ళ వైఫ్ ఉంది కదా, ఆ అక్క వాళ్ళ అమ్మ, పక్కనేమో వాళ్ళ అక్క, ఆ పక్కన మా సిస్టర్ తెలుసు, వెనకుందేమో మా చిన్న బావగారు వాళ్ళ వైఫ్ అనమాట. ఇంకా స్టార్టింగ్ ఎవరు రాలేదు కదా, ఇంకా పాపతో అయితే నిహారిక, పాప పేరు నిహారిక అని కొన్ని పోజెస్ అయితే పెట్టి ఫొటోస్ అయితే తీస్తున్నారు, ఫోటోషూట్ చేస్తున్నారు. ఎవరు రాలేదు కదా, అప్పుడైతే సింగిల్ పిక్స్ అయితే తీయొచ్చు అని చెప్పి ఇంకా పిక్స్ అయితే తీస్తున్నారు. మా పెద్ద బావ గారు వాళ్ళ వైఫ్ అనమాట, వాళ్ళ పాప ఫంక్షన్ అయితే వీళ్ళదే, ఆ పాపదే హాఫ్ శారీ ఫంక్షన్ చేస్తున్నారు.
ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. చాలా బాగా చేశారనమాట. చక్కగా మ్యాజిక్ షో పెట్టడం గానీ, ఆ కోలాటం గానీ, చక్కగా టాటూస్ వేయించటం, ఈ ప్రోగ్రామ్స్ పెట్టటం. మ్యాక్సిమం హైదరాబాద్‌లో కాబట్టి ఓన్లీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో చేశారు. అందరూ చాలా మందే వచ్చారు. చాలా గ్రాండ్‌గా జరిగింది ఫంక్షన్ అయితే. చక్కగా మేము స్టార్టింగ్ వెళ్ళటంతోనే స్నాక్స్ పెట్టారనమాట. వెజ్ వాళ్ళకేమో మంచూరియా, నాన్ వెజ్ వాళ్ళకేమో చికెన్ రోల్స్ లాగా పెట్టారు. చికెన్ పీసెస్ అండ్ బాదం పాలు కూడా ఇచ్చారు. స్టార్టింగ్‌లోనే ఇంకెక్కువ మెంబర్స్ రాలేదనమాట. ఇంక అప్పుడు ఏం చేశారంటే అందరూ ఫొటోస్ అయితే దిగారు. అంటే 1 బై 1 ఫ్యామిలీ పిక్స్ గానీ, సింగిల్ పిక్స్ అన్నీ అయితే కవర్ చేసేసాము ఎవరు రాకముందే అయితే. చిన్న బావగారు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముళ్ళు అనమాట. వాళ్ళు వీళ్ళే. మిడిల్లో ఉందేమో పెద్ద బావగారు, బ్రౌన్ షర్ట్ ఏమో మా చిన్న బావగారు, అంటే సెకండ్ పర్సన్, అంటే మా చిన్నక్క వాళ్ళ హస్బెండ్. థర్డ్ ఏమో బ్లూ షర్ట్ వేసుకున్నారు కదా, ఆయనేమో మూడో బావగారు. వీళ్ళు ముగ్గురు అనమాట అన్నదమ్ముళ్ళు అయితే. ఫ్యామిలీ పిక్చర్స్ అయితే తీస్తున్నారు. చెప్పాను కదా నేను ఆల్రెడీ. అంటే మా బావగారు వాళ్ళ డాడీ, మమ్మీ, పెద్ద బావగారు వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప అనమాట. తర్వాత ఇక్కడ హోల్ ఫ్యామిలీ పిక్ అయితే తీస్తున్నారు. అంటే మా చిన్నక్క ఫ్యామిలీ, మళ్ళీ చిన్న బావగారు వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఫ్యామిలీ పిక్స్ అయితే తీశారు. మేము కూడా పిక్ అయితే దిగేసాము. ఫస్ట్ అయితే పాపకి హాఫ్ శారీ అయితే వేశారు. సెకండ్ అయితే శారీ మార్చారు. శారీ మార్చిన తర్వాత ఎంట్రీగా ఏంటంటే ఇట్లా కోలాటం అయితే పెట్టారనమాట. ఈ కోలాటం కూడా ఒక పర్సన్ అనేది చూపిస్తుంది. ఆమెను చూసి మనం వేస్తూ ఉంటే సరిపోతుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగారు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి అని చెప్పి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అందరు ఇన్వాల్వ్ అయ్యి వేశారు. ఫస్ట్ టైం మా చిన్నక్క అయితే ఇట్లా కోలాటం కానీ ఇలా డ్యాన్స్ అయినా చేయటం, దానికి వచ్చింది అయితే వేస్తుంది. నాకైతే చాలా బాగా అనిపించింది.
మా చిన్నబావ గారు వాళ్ళ వైఫ్ లక్ష్మి అక్క అనమాట. ఆ అక్క కూడా బాగా వేశారు. అంటే మా అక్క పక్కన ఉంది కదా, బ్లూ శారీ వేసుకున్నారు. ఆ అక్క కూడా బాగా వేశారనమాట కోలాటం. అయితే కంటిన్యూగా వీడియో అయితే పెడుతున్నాను, మీరు చూడండి. మ్యాజిక్ షో పెట్టారని చెప్పాను కదా, బ్లూని వేసుకుని చూడండి. తనైతే యాంకర్ అనమాట. తనైతే మీరు ఇప్పుడు డాన్స్ చేయాలి అని చెప్పి సాంగ్ పెట్టారు. నేను సాంగ్ పెడితే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేనైతే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. నేనైతే డాన్స్ ఎలా వేయాలో చూపిస్తాను, నన్ను చూసి ఫాలో అవ్వండి అని చెప్తుంది ఆ యాంకరు. అయితే ఇంక అది వద్దు అంటే ఇంక అది ఆపేశారు. తర్వాత అయితే ప్రపోజల్ చేయాలి అని చెప్పేసి ప్రపోజ్ చేపించారు. అంటే బావగారు అక్కకి, అక్క బావగారికి ప్రపోజ్ చేసింది అనమాట. అయితే ఇంకా బావగారు ఇలా నీళ్ళని వేసుకొని ప్రపోజ్ అయితే చేశారు. తర్వాత అక్క కూడా చేస్తుంది. కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. ఈ ప్రపోజల్ చేసేటప్పుడు అయితే నేనైతే ఫుడ్ తింటున్నాను. ఫుడ్ కూడా చాలా బాగా పెట్టారు. అంటే వెజ్ తిన్న వాళ్ళకి వెజ్ పెట్టారు, నాన్ వెజ్ తిన్న వాళ్ళకి నాన్ వెజ్ పెట్టారు. ఫుడ్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది. ఫంక్షన్ అయితే చాలా గ్రాండ్గా చాలా బాగా చేశారు. చాలా సక్సెస్ఫుల్గా అయ్యింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఫంక్షన్లో అయితే.
ఉన్నాడు, హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఇవేం అనుకోలేదా మీరు అసలు? చేతి వేలు చూస్తే బాపడుగ్గా ఉంది. యా సార్, మీరు ఫస్ట్ టైం మేడం ని పెళ్లి చూపుల్లో చూసినప్పుడు మీరేమనుకున్నారు? కంగారు గారు అమాయకంగా ఉంది. సరే, మీరు పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయి పెళ్ళైన తర్వాత ఉన్న అమ్మాయి సేమ్ ఒకలాగే ఉన్నారా బిహేవియర్? యా, ఆబ్వియస్లీ పెళ్ళయ్యాక గరిటెలతో కొట్టడాలు, చీదరించుకోవడాలు ఉంటాయి కదా. మేడం లో మీకు బాగా నచ్చే విషయం ఏంటి? ఏదైనా గట్టిగా మాట్లాడి నచ్చింది కూడా గట్టిగా మాట్లాడండి. మీ అబ్బాయిలు అందరూ ఉన్నారే, అమ్మాయిలు ఎప్పుడు పెళ్ళాలన్నాక సైలెంట్ గా ఉండాలంటారు. సరే, మీకు నచ్చేది ఏంటి? ఏదంటే అది ఓకే చేస్తారు. అయితే ఇలాంటి హస్బెండ్ అందరికి రావాలి. ఒకసారి గట్టిగా సార్ కి క్లాప్స్ కొట్టండి. యా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫోటో షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఫంక్షన్లో అయితే తిన ఒక క్యూట్ సబ్స్క్రైబర్ అయితే నన్ను కలిసింది. అక్క నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నేను నీకు సబ్స్క్రైబర్ని అని చెప్పింది. నాకు చాలా ఫుల్ హ్యాపీ అనిపించింది. తర్వాత పిలిచి వీడియో అయితే రికార్డ్ చేశాను. తినకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను నెక్స్ట్ షార్ట్లో అయితే పెడతాను. తర్వాత కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను, చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.